జై శ్రీమన్నారాయణ. రాముడు అంటున్నాడు మళ్ళీ, ఓ మహామునే ధన్యోస్మి అనుగృహీతోస్మి. ఓ మహామునే, ఇదంతా మీ అనుగ్రహమే. మా ముగ్గురి వల్ల మీరు సంతోషించటం అనేటటువంటిది అది మా అదృష్టం, అదే మా ధన్యత. అయితే ఓ మహామునే, మేమిక్కడ ఉండం, వేరే ఒక స్థలాన్ని చూపించండి, మేము అక్కడికి వెళ్ళి ఆశ్రమం కట్టుకుంటాం. ఆ మాట రాముడు అనగానే అగస్త్య మహాముని ధ్యాత్వా ముహూర్తం, ఒక్క క్షణం ఆలోచించారు ఆ మహాముని. ఆలోచించి మళ్ళీ ఇలా అంటూ ఉన్నారు, రామా సరే, ఇతో ద్వియోజనే, ఇక్కడి నుండి ఓ 2 యోజనాల దూరంలో పంచవటి అభివిశ్రుత, పంచవటి అనేటటువంటి ఒక మంచి ప్రదేశం ఉంది. మీరు అక్కడికి వెళ్ళి తత్ర గత్వా, అక్కడికి వెళ్ళి ఆశ్రమం పదం కృత్వా, ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకోండి రామా. అక్కడే ఆ పంచవటి ఆశ్రమంలో ఉంటూ, రామా నువ్వు మీ నాన్నగారు చెప్పినటువంటి విధంగా పితుర్వాక్యం యథోక్తం అనుపాలయన్, మీ తండ్రి గారి ఆజ్ఞను పరిపాలన చెయ్యి అక్కడ ఉండి అంటూ అగస్త్య మహాముని సీతారామ లక్ష్మణులకు ఆ పంచవటి ఆశ్రమానికి దారి చూపిస్తూ ఉన్నారు. అగస్త్య మహాముని రామచంద్రుడితో అంటూ ఉన్నాడు, రామా ఇప్పటికే నీ వనవాసములో చాలా కాలం గడిచిపోయింది, ఇక మిగతా వనవాసాన్ని పూర్తి చేసుకొని నువ్వు హాయిగా వెనక్కి వెళ్ళి సుఖంగా రాజ్య సుఖాలను అనుభవించు. హో రామా, నీలాంటి కొడుకు ఉండటం అనేటటువంటిది, పుట్టటం అనేటటువంటిది దశరథ మహారాజు గారి ఒక అదృష్టం. ఆయన నిజంగా ధన్యుడే. రామా, నా తపోమహిమ వల్ల ఆ రోజు అయోధ్యలో ఏమేం జరిగిందో అంతా నాకు తెలిసిపోయింది. అంతేకాకుండా నా తపశ్శక్తి వల్ల నీ మనస్సులో హృదయస్థశ్చతే ఛందో విజ్ఞాతః తపసామయ, నీ మనస్సులో ఉండే ఆలోచనలు కూడా నాకు తెలుస్తున్నాయి. అందుకే నీకోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నువ్వేమన్నావు, ఇంకొక చోటికి వెళ్తానన్నావు. అయినప్పటికీ నేను కాదనలేదు, ఎందుకంటే నీ మనసులో ఉండే ఆలోచనలు నాకు తెలుస్తూ ఉన్నాయి. అయితే రామా, నువ్వు అక్కడికి వెళ్ళి పంచవటికి వెడితే బాగుంటుంది. నీకు గోదావరి ప్రక్కనే ఉంటుంది పంచవటి ప్రదేశం. మీరు అక్కడ ఉండండి, ఉంటూ నువ్వు ఋషులందరినీ కూడా కాపాడుతూ ఉండు అని అగస్త్య మహాముని చెప్పగానే ఇక రామలక్ష్మణులు కృత పాదాభివందనౌ అగస్త్య మహామునికి నమస్కారం చేసి సీతమ్మతోని పంచవటికి బయలుదేరారు. రాజకుమారులు రామలక్ష్మణులు వారిద్దరూ కూడా గృహీత చాపౌ, ధనుర్బాణాలు తీసుకొని అమ్ముల పొదలు కట్టుకొని సీతమ్మను తీసుకొని పంచవటి ప్రదేశానికి ప్రయాణమై దారిలో అన్నింటినీ గమనిస్తూ చాలా జాగ్రత్తగా అగస్త్య మహాముని చెప్పిన దారినే అనుసరిస్తూ పంచవటికి ప్రయాణమై బయలుదేరారు. దారిలో శ్రీరామచంద్రుడు ఒక పెద్ద గ్రద్దను, గృధ్రం భీమపరాక్రమం, ఒక గ్రద్దను చూశాడు రాముడు. ఆ గ్రద్ద మర్రి చెట్టు మీద ఉంది. రామలక్ష్మణులు ఆ గ్రద్దను చూసి రాముడు అడుగుతూ ఉన్నాడు, రాముడు అనుకుంటూ ఉన్నాడు, ఏదో పెద్ద రాక్షసుడే అయ్యి ఉంటాడేమో అని అనుకొని రాముడు ఆ గ్రద్దనే అడుగుతున్నాడు, కో భవాన్, నువ్వెవరివి అని రాముడు అడిగితే ఆ గ్రద్ద అంటోంది, సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.